లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఈ వీడియో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే పార్ట్ 1 వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరంటే వెళ్ళి చూడండి. ఇంకా స్టోరీలోకైతే వెళ్ళిపోదాము. మా వారు నాతో అలా మాట్లాడేసరికి అయితే నాకైతే ఇంకా చాలా బాధ అనిపించింది. ఇంకా ఈ విషయాలన్నీ కూడా వెంటనే మా ఇంట్లో అయితే చెప్పేద్దాం అనుకున్నాను. కానీ అప్పటికే మా పిన్ని నేను ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతానా అని చెప్పి చూస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఈ విషయాలు చెప్పినా కూడా నన్నే తిడుతుందని చెప్పేసి ఇంకా నాకు వేరే దారి లేక సైలెంట్గా అయితే ఉండిపోయాను. ఇంకా 5వ రోజు మేమందరం కలిసి మా అత్త వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. నేను ఇంకా వచ్చిన తర్వాత మా అత్తనైతే అడిగాను, ఏంటి అత్తయ్య మీ అబ్బాయి ఇలా అంటున్నాడు, మీ అబ్బాయికి ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేశారని చెప్పేసి. అంతా ఏం లేదులమ్మా, నువ్వు ఇలాంటివన్నీ మనసులో పెట్టుకో మాకు, వాడేదో నీకు కావాలని చెప్తున్నట్టున్నాడు, ఏమన్నా ఉంటే మేమే మీకు ముందు చెప్పేవాళ్ళం కదా, ఎందుకు ఇలా చేస్తామని చెప్పైతే మా అత్తయ్య అసలు విషయాన్ని నా దగ్గర దాచిపెట్టిందని చెప్పైతే నాకు అర్థమైంది. ఇంకా మా వారైతే నా గురించి అసలు పట్టించుకునేవాడే కాదు, కనీసం తిన్నావా అని చెప్పి ఒక్క మాట కూడా నన్ను అడిగేవాడు కాదు మా ఆయన. అసలే నాకు ఆ ఊరంతా కొంచెం కొత్త కదా, ఏదోలా ఉండేది. నాకైతే ఒకటే దిగులు పట్టుకునింది, ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా చేసావని చెప్పేసి. ఇలా కాదని మా ఆయన అయితే ఒకరోజు నేను ఓపెన్గా అడిగేశాను, ఏంటండి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పి అడిగితే అప్పుడు మా వారు నాతో తన లవ్ స్టోరీని అయితే ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ లవ్ స్టోరీని అయితే నేను మీతో షేర్ చేసుకోదలుచుకోవడం లేదు, అందుకే ఆ స్టోరీని ఇప్పుడు నేను మీతో ఇక్కడైతే చెప్పట్లేదు. కానీ మా వారు అమ్మాయి గురించి చెప్పిన మాటల్లో నాకు కొన్ని విషయాలు అయితే బాగా అర్థమైనాయి. మా వారికి అమ్మాయి అంటే చాలా ఇష్టం అని చెప్పేసి, మా వారికే కాదు ఆ అమ్మాయికి కూడా మా వారంటే చాలా ఇష్టం అని చెప్పి తెలిసింది. కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఇంట్లో పెళ్ళికైతే ఒప్పుకోలేదంట. ఇంకా ఆ తర్వాత బలవంతంగా మా వారికి నన్ను ఇచ్చేది పెళ్లి చేశారు. నేను చెప్పాను కదా, నాకు పెళ్లి చూపులకి అబ్బాయి రాలేదు, నేను అబ్బాయిని చూడలేదు, తను కూడా నన్ను చూడలేదు అని చెప్పేసి. ఈ రీజన్స్ వల్ల వీళ్ళైతే పెళ్లి చూపులకి రాలేదనమాట. ఇంక పెద్దవాళ్ళు మాత్రమే వచ్చి ఇంకా మా పిన్ని కూడా నాకు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేలా అని చెప్పి చూస్తున్నారు కాబట్టి వెనక ముందు ఏం తెలుసుకోకుండా అయితే నాకు పెళ్లి అయితే చేసేసారు. తర్వాత నా గురించి కూడా మా వారికి చెప్పాను, చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగాను, నా పరిస్థితి ఏంటి, ఎట్లా ఈ పెళ్లి జరిగింది, నేను ఎందుకు ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చింది కూడా మొత్తం మా వారికి చెప్పేసరికి మా వారు అయితే నా మాటల్లో కొంచెం అయితే కన్విన్స్ అయినట్టు నాకు అనిపించింది. ఆ తర్వాత నేను మా ఆయన కొద్ది రోజుల వరకు దూరంగానే ఉన్నాము, కలిసి మాట్లాడుకునే వాళ్ళమే కానీ మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ అయితే ఉండేది లేదు. రోజు మొత్తం మీద మా ఆయన నాతో 10 నిమిషాలు మాట్లాడితే దాంట్లో 5 నిమిషాలు అమ్మాయి గురించే చెప్పేవాడు. ఆ అమ్మాయి ఇట్లా, తను ఇట్లా మాట్లాడేది, ఇలా ఉండేది, నా కోసం ఇలా చేసేది అని చెప్పి ఎక్కువగా అమ్మాయి గురించి చెప్పేవాడు. ఆ తర్వాత కొద్ది రోజులు నేను మా ఆయన దూరంగానే ఉన్నాము. మా ఇద్దరం మాట్లాడుకునే వాళ్ళమే కానీ మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ కూడా ఉండేది కాదు. ఇలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత మా వారు నాతో మాట్లాడేవారు. ఒక 10 నిమిషాలు నాతో మాట్లాడితే దాంట్లో 5 నిమిషాలు అమ్మాయి గురించే చెప్పేవాడు. అంత ఇష్టం అనమాట మా ఆయనకు అమ్మాయి అంటే. మా ఆయన చెప్పే మాటలు విన్నాక నాకు ఒక్కసారైనా సరే ఆ అమ్మాయిని చూడాలా అని అనిపించింది. సరే మా ఆయన అయితే అడిగాను, ఏమండి అమ్మాయిని నాకు ఒకసారైనా చూపించరా, జస్ట్ చూస్తాను అని చెప్పి అనేసరికి మా ఆయన మొహంలో అయితే ఇంకా ఆనందం చెప్పనవసరం లేదు. మా ఆయన అయితే ఇంకా వెంటనే నువ్వు చూస్తావా అని చెప్పి తన ఫోన్లోంచి అమ్మాయి ఫోటో తీసి నాకు చూపించాడు. నేను అమ్మాయి గురించి నీతో మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడ నా మీద కోపంతో ఇదవుతావు అని చెప్పి అనుకున్నాను, కానీ నన్ను నువ్వు ఇంత బాగా అర్థం చేసుకుంటావు అని చెప్పి నేను అస్సలు అనుకోలేదని చెప్పి అయితే అన్నాడు. ఇలా మా ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్తో అయితే మేము ఇద్దరం మూవ్ అవుతా ఉన్నాము. అలా కొద్ది రోజులకి మా ఇద్దరి మధ్యన భార్యాభర్తల సంబంధం కూడా అయితే వేరుపడింది. ఆ తర్వాత స్లోగా మా ఆయన నాతో బాగా మూవ్ అవ్వడం, నన్ను మంచిగా చూసుకోవడం అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మాయిని పూర్తిగా మర్చిపోయాడు, నాతో ఇంత బాగా మూవ్ అవుతున్నాడు అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా అదే టైంలో కూడా నేను కన్సీవ్ అయ్యానని చెప్పి తెలిసింది. నేను కన్సీవ్ అయినానని తెలియగానే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మా వారు, మా అత్తయ్య, మా మావయ్య వీళ్ళేనమాట. ఇలా హ్యాపీగా ఉన్న మా లైఫ్లోకి అయితే అప్పుడే ఇంకొక భయంకరమైన ట్విస్ట్ అయితే ఎంటర్ అయింది. ఒకరోజు నార్మల్గా టెర్రస్ మీద మా వారు ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను కూడా ఇంట్లో నార్మల్గా పనులు చేసుకుంటూ ఉన్నాను. సడన్గా మా ఇంటి ముందు నుంచి మా వారు లవ్ చేసిన అమ్మాయి అయితే వెళ్ళడం అయితే మా ఆయన చూశాడు. ఇంకా వెంటనే పైనుంచి గబా గబా కిందకి దిగొచ్చి నన్ను పిలిచి చూపిస్తున్నాడు అమ్మాయిని. అదిగో అదిగో నేను లవ్ చేసిన అమ్మాయి తనే, తను చూడు, వెళ్ళు, తనతో మాట్లాడు నువ్వు అని చెప్పేసి నన్నైతే బలవంతంగా బయటికి పంపిస్తున్నాడు. నాకు అసలు ఏం అర్థం కాలేదు, అసలు ఎవరు ఆ అమ్మాయి, నేను సడన్గా అలా ఎలా మాట్లాడతాను తెలియని వాళ్ళతో చెప్తుంటే అదంతా నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిందే ఆ అమ్మాయితో, ఎల్లు ఎల్లు బయట ఉండు, ఆ అమ్మాయి ఇలా వస్తుంది, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ అమ్మాయి నువ్వే పరిచయం చేసుకో చెప్పి అన్నాడు. నేనైతే పోనండి, నేనైతే మాట్లాడని చెప్పి గట్టిగా చెప్పాను. ఇంకా అప్పుడే మా ఆయన అయితే నా మీద చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు అసలైన టార్చర్ అనేది మొదలైంది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో.